హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్య మనం చూస్తున్నాం జియో, ఎయిర్టెల్ అండ్ వొడాఫోన్ ఐడియాలు తమ టారిఫ్ రేట్స్ని పెంచాయి. ఈ రేట్స్ చూసిన జనాలు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇంతింత రేట్లు పెట్టి రీఛార్జులు చేయించాలంటే వాళ్ళ మనసు అస్సలు రావట్లేదు. పోనీ వేరే కంపెనీ సిమ్ తీసుకుందాం అనుకున్నా అవి కూడా ఏమాత్రం తగ్గట్లేదు. సో ఇలాంటప్పుడే మన కోసం ఎవరైనా వస్తే బాగుండు, మంచి రీఛార్జ్ రేట్స్తో ఒక సిమ్ని లాంచ్ చేస్తే బాగుండు అని అనుకుంటాం. కానీ ఆల్రెడీ లాంచ్ చేశారు, కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు. బట్ ఆ కంపెనీ ఇప్పుడు లేదు. అదే మనందరికీ సుపరిచితమైన రతన్ టాటా గారి టాటా డోకోమో. ఒకప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో. ఈ సిమ్ లాంచ్ చేసినప్పుడు జనాలు ఎగబడి మరి ఈ సిమ్ని కొనుక్కున్నారు. అంతలో ఏం ఆఫర్ ఉంది అంటారా? అన్ని టెలికాం సర్వీసెస్ 1 మినిట్కి 1 రూపీ ఛార్జ్ చేసేవి. అంటే మనం 30 సెకండ్స్ మాట్లాడినా 1 రూపీ కట్ చేసేవి, మనం 60 సెకండ్స్ మాట్లాడినా కూడా 1 రూపీ కట్ చేసేవి. సో ఇదెక్కడి న్యాయం రా మావా అనే ఫీలింగ్లో ఉండే ప్రజలకి టాటా డోకోమో తెచ్చిన ఆఫర్ తెగ నచ్చింది. అదే 1 పైసా పర్ సెకండ్. అంటే ఎన్ని సెకండ్స్ మాట్లాడితే అన్ని పైసలు మాత్రమే కట్ అయ్యేవి. దీంతో లాంచ్ చేసిన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో మంచి ఆదరణ పొందింది. మరి ఆ సిమ్ ఇప్పటి వరకు ఎందుకు లేదు? మధ్యలో ఏమైంది? రతన్ టాటా గారు కూడా ఏమి చేయలేకపోయారా? ఇప్పుడు టాటా డోకోమో ఉందా లేదా, మళ్ళీ తెస్తారా అనే విషయాలు చూద్దాం. రతన్ టాటా గారు 1996లో టీటీఎస్ఎల్ అంటే టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్ను స్టార్ట్ చేశారు. ముందుగా ఇది ముంబైలో బ్రాడ్బ్యాండ్ అండ్ ల్యాండ్లైన్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేసేది. అలాగే 2002లో టీటీఎస్ఎల్ టాటా ఇండికామ్ పేరుతో ఇండియాలో తమ టెలికాం సేవలను స్టార్ట్ చేసింది. టాటా ఇండికామ్ అనేది సిడిఎంఏ టెక్నాలజీ మీద పనిచేసేది. ఆ రోజుల్లో టెలికాం కంపెనీస్ 2 రకాల టెక్నాలజీస్ని వాడేవారు. ఫస్ట్ ఇది సిడిఎంఏ. అంటే ఈ టెక్నాలజీలో కాల్స్ కనెక్టివిటీ చాలా క్లియర్గా ఉంటుంది. ఎంత కాల్ ట్రాఫిక్ ఉన్నా కూడా కాల్ బ్రేకేజ్ అనేది అస్సలు ఉండదు. అండ్ వాయిస్ క్లారిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ దీంట్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే కాలింగ్ ప్లస్ ఇంటర్నెట్ రెండింటిని మనం ఒకేసారి యూస్ చేయలేం. అదే జిఎస్ఎం అయితే కాలింగ్ ప్లస్ ఇంటర్నెట్ రెండింటిని ఒకేసారి యూస్ చేయవచ్చు. బట్ దీంట్లో కాల్ క్లారిటీ సరిగా ఉండదు. కాల్ ట్రాఫిక్ ఎక్కువైతే కాల్ మధ్యలోనే కట్ అయిపోతుంది. సో మారుతున్న టెక్నాలజీని అనుసరించి టెలికాం కంపెనీస్ అన్ని సిడిఎంఏలో కాల్ క్లారిటీ ఉన్నా కూడా ఇంటర్నెట్ వాడి సంఖ్య పెరుగుతుండటంతో సిడిఎంఏ నుండి జిఎస్ఎంలోకి మారాయి. బట్ టాటా ఇండికామ్ మాత్రం కస్టమర్స్ సాటిస్ఫాక్షనే ముఖ్యంగా భావించి సిడిఎంఏలోనే ఉండిపోయింది. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్నెట్ వాడి సంఖ్య పెరుగుతుండటంతో సిడిఎంఏ నుండి జిఎస్ఎంలోకి మారడానికి 2008లో జపాన్ కంపెనీ అయిన ఎన్టీటీ డొకోమోతో కలిసి టాటా ఇండికామ్ జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేసింది. టాటా ఇండికామ్ పేరుని టాటా డొకోమోగా మార్చింది. ఈ జాయింట్ వెంచర్ ఒప్పందం ప్రకారం టాటా ఇండికామ్ యొక్క 26% షేర్స్ని ఎన్టీటీ డొకోమో అక్వైర్ చేసుకుంటుంది. సో ఈ జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేసిన తర్వాత టాటా డొకోమో వైఫై సర్వీసెస్ను కూడా స్టార్ట్ చేసింది. వరల్డ్లో బెస్ట్ అయిన వూక్లా చేసిన స్పీడ్ టెస్ట్లో టాటా డొకోమో యొక్క వైఫై ఏషియాలోని 4th ఫాస్టెస్ట్ వైఫై నెట్వర్క్గా రేటింగ్ సాధించింది. టాటా డొకోమో సర్వీస్ అనేది చాలా తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీతో ఉండేది. మరి ఇంత మంచిగా గ్రో అవుతున్న కంపెనీ సడన్గా ఎందుకు కొలాప్స్ అయింది? రీజన్ ఇప్పుడు చూద్దాం. బిగ్ కస్టమర్ బేస్ని పెంచుకోవాలని టాటా డొకోమో అతి తక్కువ మనీకే హై క్వాలిటీ సర్వీసెస్ని ఇవ్వడంతో ఇయర్ ఆన్ ఇయర్ నష్టాలు రావడం మొదలయ్యాయి. బట్ అయినా కూడా టాటా డొకోమో కంటిన్యూ చేస్తూ బిగ్ యూజర్ రేంజ్ వచ్చిన తర్వాత కాస్త రేట్ పెంచి నష్టాలను తీర్చుకుందాం అనుకుంది. బట్ ఆ రోజుల్లో కాంపిటీషన్ అనేది చాలా ఉండేది. దాదాపు 8కి పైగా టెలికాం కంపెనీస్ ఉండడంతో అంత పెద్ద యూజర్ రేంజ్ని చేరుకోలేకపోయింది. దీంతో టాటా ఇండికామ్తో ఒప్పందం కుదుర్చుకున్న జపాన్ కంపెనీ టీటీఎస్ఎల్తో విడిపోయి ఇండియన్ టెలికాం రంగం నుండి ఎగ్జిట్ అవ్వాలని అనుకుంది. బట్ ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. ఒప్పందం కుదుర్చుకునే సమయంలో టీటీఎస్ఎల్ 26% షేర్స్ని తీసుకున్న జపాన్ కంపెనీ 5 సంవత్సరాలలో టీటీఎస్ఎల్ నుండి టాటా డొకోమో వెళ్ళిపోవాలని అనుకుంటే డొకోమో అంతకుముందు తీసుకున్న 26% షేర్స్ని టీటీఎస్ఎల్ కొనాలి. సో ఒప్పందం ప్రకారం ఎన్టీటీ యొక్క షేర్స్ని టీటీఎస్ఎల్ కొనాలి అంటే $1.2 బిలియన్ అవసరమవుతుంది. టీటీఎస్ఎల్ అంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేదు కాబట్టి జపాన్ కంపెనీ టాటా గారికి 1 ఇయర్ టైం ఇచ్చింది. ఈ 1 ఇయర్లో టాటా గారు ఆ షేర్స్ని కొనడం కానీ వేరే వాళ్ళతో కొనిపించడం కానీ చేయలేదు. ఎందుకంటే దీని వెనుక ఒక పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే ఇండియాలో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా అనేది ఉండేది. ఈ యాక్ట్ ప్రకారం టీటీఎస్ఎల్ జపాన్ యొక్క షేర్స్ని కొనడానికి వీల్లేదని ఫెమా స్టే విధించింది.
2015లో జపాన్ షేర్స్ని కొనడానికి ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ని టాటా కంపెనీ రిక్వెస్ట్ చేసింది. బట్ అక్కడి నుండి కూడా సరైన రెస్పాన్స్ రాలేదు. సో ఇదంతా చూస్తున్న జపాన్ కంపెనీకి కోపం వచ్చి ఇంటర్నేషనల్ కోర్టులో టీటీఎస్ఎల్పై కేసు వేసింది. వాదనలు విన్న కోర్టు టీటీఎస్ఎల్పై 7,900 కోట్ల ఫైన్ వేసింది. అప్పటికే నష్టాల్లో ఉన్న కంపెనీకి ఇది మరింత భారాన్ని పెంచింది. టాటా కంపెనీ ఎన్టీటీ షేర్స్ను కొనడానికి చాలా ట్రై చేసింది, బట్ ఫెమా ఒప్పుకోలేదు. చివరికి 2015లో ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాక ఢిల్లీ హైకోర్టు ఆర్బీఐతో సంప్రదింపులు జరిపి 2016లో టాటా కంపెనీ అయిన టీటీఎస్ఎల్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. టీటీఎస్ఎల్ $1.7 బిలియన్ జపాన్ కంపెనీకి ఇచ్చి ప్రాబ్లంను సాల్వ్ చేసుకుంది. ఇక ఏ ప్రాబ్లం లేదు, తానే సొంతంగా ఒక మంచి ప్లాన్ వేసి 3Gని తీసుకువచ్చి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంది. బట్ ఆ టైంలోనే అంటే 2016లోనే జియో తన బిజినెస్ని స్టార్ట్ చేయడంతో మిగతా అన్ని కంపెనీలు దివాలు తీశాయి. అప్పుడప్పుడే అప్పుల్లోంచి తేరుకుంటున్న టీటీఎస్ఎల్ నిలదొక్కుకోలేకపోయింది. ఇక టెలికాం రంగం నుండి బయటకు వచ్చి 2017లో టాటా డొకోమోని ఎయిర్టెల్కు అమ్మేసింది. ఇక టాటా డొకోమో కంపెనీ అనేదే లేకుండా పోయింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మళ్ళీ రతన్ టాటా గారు టీటీఎస్ఎల్ను పునరుద్ధరించి మంచి స్ట్రాటజీస్తో ముందుకు వస్తే గనక చాలా పెద్ద హిట్ అవుతుంది. మీరు ఎంతమంది రతన్ టాటా గారు మళ్ళీ టెలికాం రంగంలోకి రావాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.